2024 డిసెంబర్ నెల 11వ రాశి కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో శని ఉన్నాడు. శని ఏలినాడు శని రెండవ భాగం. మరి 3 సంవత్సరాలన్నర గడిచిపోయింది. ఇంకొక సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం పాటు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చెప్పటానికి అలివిగానటువంటి బ్యాడ్ టైం అని చెప్పాలి. అయితే ఇది మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత బాగుపడతారు. ఇప్పుడు ఎంత నష్టపడతారో అది బాగా గుర్తుపెట్టుకుంటే అంత బాగా సుఖంగా బతకగలుగుతారు. మీరు చేసిన తప్పు వల్ల ఎంత నష్టపడ్డారో అది జీవితంలో గుర్తుపెట్టుకుంటే జీవితంలో అటువంటి తప్పు ఎప్పుడూ ఎక్కడా ఎవరికి చేయరు, ఎవరి చేత చేయించుకోరు, ఎవరి చేత మోసపడరు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన సమయం దగ్గరికి వచ్చింది. తర్వాత ఈ రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు ఈ గ్రహాలు మాత్రం బాగున్నాయి. అయితే రవి 11ంట ఉన్నాడు కాబట్టి మీ ప్రభావం బాగుంటుంది. విదేశాలకు వెళ్ళటం కానీ, మంచి వ్యాపారం చేయటానికి కానీ బుధుడు రవి బాగా మీకు కలిసి వస్తాడు. కుజుడు వల్ల ఇల్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుక్కుంటానికి అవకాశం ఉంది. కానీ మీరు ఏమాత్రం అజాగ్రత్త పడ్డా దొంగ రిజిస్టర్లు జరుగుతాయి. అసలు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చి మీకు రిజిస్టర్ చేసి ఆస్తి మీ స్వాధీనం కాకుండా పోతుంది. మీ డబ్బులు దండగైపోతాయి. కాబట్టి 100కి 100 పాళ్ళు జాగ్రత్త కలిగి మీరు బతకడం చాలా మంచిది. అయితే మంచి టైం వచ్చింది, చెడు టైం ఎక్కువ ఉంది. కానీ ఆ చెడును పోగొట్టుకుంటే మీరు మంచిగా బతకగలుగుతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ ఏలినాడు శని చివర అంటే 5 సంవత్సరాలు పూర్తిగా ఇబ్బంది పెట్టేది. అందులో జన్మంలో ఉన్న శని బాగా ఇబ్బంది పెట్టేవాడు. జన్మంలో చివరి దశకు వచ్చాడు. కాబట్టి ఆ శనిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలంటే శనికి 19,000 జపం చేయించుకోవటమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అది లేకపోతే హస్త సాముద్రికం ద్వారా జాతకం చూపించండి. ద్వితీయం ధనవాగ్విత్తం అంటారు. శని ద్వితీయంలోకి రాబోతూ ఉన్నాడు. మీ ధనాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ముందు ఈ సంవత్సరం నష్టం జరగకుండా ఉండటమే కాకుండా మీకు తగినటువంటి ఆదాయం రావడానికి కూడా మంచి టైం కనబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ముందు మీ జాతక రీత్యా పూర్తిగా ప్రవర్తన జరగటం మంచిది. ఈ రాశి వాళ్ళు వివాహ వయస్కులై ఉంటే వాళ్ళకి వివాహం కావటానికి, సంతానం కలగటానికి, బాగా ఖర్చు అవ్వటానికి, మరి బాగా లాభం పొందటానికి, బాగా నష్టం పొందటానికి కూడా తగినటువంటి టైము మీ ప్రవర్తనని బట్టి ఉంటుంది. కాబట్టి మీ ప్రవర్తన ఉండాలంటే మీ జాతకం జాగ్రత్తగా చూపించుకోండి. ఏముందిలే అంటే మీరు ఈ రోజు వరకు మీరు సంపాదించింది మొత్తం కోల్పోవటమే కాక బతకలేక భార్యాభర్తలకు వియోగం కలిగి మరి వివాహ సంబంధం కూడా చెడిపోయి ఎక్కడా ఉండలేక మరి సన్యాసి కంటే ఘోరమైన బాధలు పడేటువంటి సమయం కూడా కనబడుతోంది. కాబట్టి ముందు మీ జాతక రీత్యా అడుగు వేయండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు చాలా దగ్గరలో చాలా మంచి జరిగే టైము ఉన్నది. ఇప్పుడు మాత్రం చెడు సగం, మాకు సగం మంచి సగం చెడు జరుగుతుంది. ఆ చెడు జరగకుండా మీరు కాపాడుకున్నారంటే మీ జీవితానికి ఇక తిరుగంటూ ఇక ఉండదు. స్వస్తి. ఉపోద్ఘాతము అంటారు. ఉపోద్ఘాతం అనగా ఈ 12 రాశులకి కూడా కలిసి వచ్చేటువంటి ఉపోద్ఘాతం. 2024 నుండి 2026 వరకు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా అందరికీ కూడా చాలా గడ్డు సమస్యలు, ప్రతివాళ్ళు కూడా సమస్యలతో బాధపడేటువంటి రోజులు అవటం చేత ప్రతివాళ్ళు కూడా ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా దానికి తగిన దోషం పోవటానికి ఉపశమనం చేసుకోవాలి. ఎందుకు అంటే
నిన్నటిదాకా గురువు వక్రించున్నాడు. ఇప్పుడు కుజుడు వక్రించి ఉన్నాడు. ఇట్లా ఉండటం చేత సమస్యలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. 2026 వరకు కూడా పూర్తి సమస్యలు. గ్రహాలు సరైనటువంటి స్థితుల్లో లేవు. ఈ సంవత్సరం 7 గ్రహాలు పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందువల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువ అవ్వటం చేత మంచివాళ్ళు బతకటానికి చాలా కష్టతరమైనటువంటి రోజులు. కాబట్టి ఇది ఏ రకంగా దెబ్బతీస్తుంది అంటే విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, కుటుంబ భార్యాభర్త, తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు వివాహం కావటానికి కానీ, వివాహం అయిన తర్వాత కానీ సమస్యలు ఎక్కువైపోయి చాలా బాధలు పడటానికి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వివాహం కావటమే కష్టమవుతుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరికీ కుదరక విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. తల్లిదండ్రులకి అన్నం పెట్టక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి మహాపాపాలు ఎందుకు జరుగుతున్నాయంటే పాపగ్రహ వీక్షణ వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకించి అందరూ గుర్తుపెట్టుకోండి. ఏమిటంటే అంటే అప్పులు తీరకపోవటం, అప్పులు చేయటం, ఆస్తులు పోవటం, భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, చదువుకునే పిల్లలకి విద్య సరిగా రాకపోవటం, చదువుకునే పిల్లలకి ఆడపిల్లలతో అనవసరమైన దుర్గతి సంబంధాలు కలగటం, ఇట్లా రకరకాలైన సమస్యలతోటి ప్రజలు బాధపడేటువంటి రోజులు 24 నుండి 26వ సంవత్సరం వరకు కూడా ఈ పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 60 సంవత్సరాల దాకా సంపాదించిన ఆస్తి మొత్తం పోయి కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయ్యేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీటి నుండి బయటపడాలంటే ముందు మీ జాతక రీత్యా మీకు ఏ గ్రహాల దోషం, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవ పూజలు ఉన్నాయి. అట్లాగే ఏంటంటే ఒక కుంభరాశి ఉందండి, ఈశ్వరుడు. అట్లా కొన్ని రాసులకి కొంతమంది దేవతలు, అమ్మవారు, విష్ణుమూర్తి, ఇట్లా కొంతమంది దేవతల వల్ల కూడా పనులు జరుగుతాయి. గ్రహశాంతులతో పాటు దేవతా పూజలు కూడా జరుగుతూ ఉంటాయి మా వల్ల. మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీకున్న దోషాలు పోవటానికి అన్నీ చేయగలుగుతాం. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.